ప్రాంతానికి విడదీయరాని సంబంధం. తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ సాంప్రదాయంలో ఒక భాగం. డప్పు కళాకారుల్ని గట్టిగా చెప్పకుండా అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇందులో పాటే గిరిజన సాంప్రదాయానికి ప్రతీకలైనటువంటి సంస్కార జాతుల మిత్రులు, లంబాడ మిత్రులు తమ తండాలలో, ఆనందోత్సాహాలలో, పండగలలో చేసేటటువంటి వేడుకను మనం చేస్తున్నాం. ఏ రకంగానైతే సంక్రాంతి పర్వదినాన కొత్త ధాన్యం ఇంటికి వస్తే పండుగ జరుగుతుందో, ఏ విధంగా దసరా పండుగలో మనం సంబరాలు జరుపుకుంటామో, అలాగే గిరిజన గూడాలలో, గిరిజన తండాలలో, గిరిజన పల్లెలలో ఎక్కడ లంబాడి సంస్కృతి ఉంటుందో ఆ ప్రాంతంలో తీజ్ పండగలో లంబాడ మిత్రులు చేసేటటువంటి నృత్యం, ఎప్పుడైతే ధాన్యం మొలకలు లేస్తాయో అది నిజమైన తీజ్ పండగ. అది తెలంగాణ పండగ, తెలంగాణ బిడ్డల పండగ, తెలంగాణ ప్రాంతపు పండగ, తీజ్ పండగ. బంజారా సోదరులు, లంబాడ మిత్రులు చేసేటటువంటి పండగ తీజ్ పండగ. ఎంతో బ్యాలెన్స్ గా వాయించేటటువంటి పర్కషన్ సాంప్రదాయకమైనటువంటి తప్పు నృత్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ ఇన్బ్యాలెన్స్ కాకుండా, ఎక్కడ లయ తప్పకుండా, ఎక్కడ కూడా పదఘటనల్లో తేడా రాకుండా అందరూ కలిసి మెలిసి చేసేటటువంటి సాంప్రదాయక దప్పు నృత్యం, అలాగే లంబాడ తండాలలో, గిరిజన గూడాలలో జరిగేటటువంటి తీజ్ పండుగ సంబరాన్ని చూస్తున్నాం. ఈ తెలంగాణ కోసమే మనం కలలు కన్నది. ఈ తెలంగాణ కోసమే అమరవీరులు తమను తాము ఆహుతి చేసుకొని తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసింది. అమరవీరుల కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. జై తెలంగాణ, జై తెలంగాణ. గిరిజన సోదరీమణులు తమ తండాలలో చేసేటటువంటి నృత్యాన్ని, అభినయాన్ని మనం నేరుగా వేదిక మీద చూస్తున్నాం. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఏ జిల్లాలో కూడా జరగనంత భారీ స్థాయిలో నల్గొండ పురిటి గడ్డ మీద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నల్గొండ పురిటి గడ్డ మీద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చప్పట్లతో ఈ వేడుకను స్వాగతిద్దాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి మనం అందరం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. ఒగ్గు బృందం ఎల్లవరావే ఎల్లవ్వ మాంకాళి తల్లి రావే, ఎల్లవ్వ ఎల్లవరావే ఎల్లవ్వ మాంకాళి తల్లి రావే, ఎల్లవ్వ మగుగన్న తల్లి వంబో, ఎల్లమ్మ బాయిలోన వెళ్తున్నావే, ఎల్లమ్మ తల్లి
తీగవారే ఎంబరేనుకో ఆదిరేనుగా మల్ల ముగ్గు తీగవారే ఎంబరేనుకో ఆదిరేనుగా తీగవారే ఎంబరేనుకో ఆదిరేనుగా ఏం ముగ్గు తీగవారే ఎంబరేనుకో ఆదిరేనుగా ఒగ్గు డాన్స్ మరి పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు